ఉన్న అఘాయిత్యాలు, దాడులు, హిందూ మహిళలపైన మానభంగాలు, హిందూ దేవాలయాల ధ్వంసము, వారి నిజ స్వరూపం నిజంగా చెప్పాలంటే వారి రాక్షసత్వం ఏదైతే హిందువులకు వ్యతిరేకంగా ఉందో ఇది బయటపడతా ఉంది. దానికి నిరసనగా బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ఈనాటి క్యాండిల్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా విభాగ్ ప్రచార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బంగ్లాదేశ్ మనం చూస్తా ఉన్నాం వాస్తవంగా ముస్లింల నిజ స్వరూపమే అది. భారతదేశంలో కూడా మనము ఒక జాతీయ పార్టీ కానీ మమతా బెనర్జీ అటువంటి సెక్యులర్ పార్టీ చెప్పుకునే పార్టీ కానీ వారు ఎప్పుడు కూడా హిందువుల పైన మిషన్ చెందుతూ ఉంటారు, మిషన్ ప్రయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన లోక్సభలో చూసాం హిందువులు అంటే ఉపవాదులు, హిందువులు అంటే అబద్ధం మాట్లాడేదని ఆ రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు. ఎంత దేశంలో మనకి దీని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళతో మళ్ళీ శ్రీశైలం వాటికి ఏదైతే కశ్మీర్లో రద్దు చేయబడిందో మళ్ళీ చాలా అమలు చేస్తూ ఉంటాం. ఎన్ఆర్సీకి మద్దతు ఇయ్యరు, సిఐడికి మద్దతు ఇయ్యరు. ప్రపంచంలో హిందువులకు ఏకైక దేశం భారతదేశం. క్రిస్టియన్ దేశాలు 150 ఉన్నాయి, ముస్లిం దేశాలు 55 ఉన్నాయి. వాడు ఎక్కడ వస్తారు? హిందువులతో పెట్టాలా కేవలం ఇక్కడ పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ బజార్లో ఉన్న అంటే ఎక్కడ దిక్కు దోచకుండా ఎన్ఆర్సీ సిఏ పౌరసత్వ సౌలభ్యతతో వీళ్ళు వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు. నిషేధించబడ్డ ఒక సంస్థను 3 కోట్ల రూపాయలు అలా చేసి అక్కడ ఆ కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళు అలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. 8 నెలల తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజధానితో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంగ్రెస్ సమాధి దగ్గరికి పోవడానికి సమయం ఉంటుంది కానీ ఆయన రామమందిరం రావడానికి సమయం ఉండదు. ఇది వాళ్ళ నిజ స్వరూపము. ఈరోజు బంగ్లాదేశ్ లో మనము ఐక్యమత్యంగా లేకుండే కనిపించగలకపోతే మళ్ళీ మనవాళ్ళు కూడా, ఎందుకంటే భారతదేశం ఎప్పటికైనా సాధ్యాలంటారు. తప్పకుండా ఎప్పుడు ఎక్కడ జరిగినా కానీ ఇదే విధమైన ఐక్యత మన హిందువులుగా ఎవరు మన చుట్టాలు కాదు, ఎవరైనా కానీ మనం ఐక్యమత్యంగా మన హిందూ జాతిని ఎన్నో జరపాలి, కాపాడుకోవాలని మేము తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో విభాగ్ గారికి మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా రేపు హిందువులుగా పనులు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలని కూడా మద్దతు చేయాలని కోరుకుంటూ అది